మొన్నటిదాకా బాబుకి దన్నుగా నిలబడ్డటువంటి కేసినేని నాని ఇప్పుడు బాబు వ్యవహారాల్ని ఒక్కొక్కటి బయటపెడుతూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడు లేదు. రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని రాజధానికి ఎంపిక చేశాడు. భూములు తీసుకుని రైతులు నట్టేట ముంచాడు. ఆయన సింగిల్ ఎజెండా ఎందుకు పనికిరాని ఆయన కొడుకు లోకేష్ని సీఎం చేయడానికే నిరంతరం పాకులాడుతున్నాడని విజయవాడ ఎంపీ కేసినేని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్లో నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేసినేని నాని విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పేరుతో రైతుల నుంచి 33,000 ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మినహా వారి ప్రయోజనానికి వేసమెత్తు కృషి చేయలేదని మండిపడ్డారు. రాజధాని పేరుతో ల్యాండ్ మాఫియా దోచుకుంది. నేను రాజధానికి వ్యతిరేకం కాదు. రాజధాని వారధి దాటిన తర్వాత కాజా సమీపంలో నిర్మించాల్సి ఉంది. ఆ పని చేయకుండా రైతుల భూములు తీసుకుని దాని మీద భూమాఫియాదారులు జేబులు నింపేసుకున్నారని విమర్శించారు. విజయవాడ ఎంపీగా తాను అధికంగా నిధులు తీసుకొచ్చానని నాని వివరించారు. అయితే 2014-19 కాలానికి విజయవాడ అభివృద్ధికి కనీసం 100 కోట్లు కూడా చంద్రబాబు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. విజయవాడకు నిధులు ఇవ్వని ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అప్పట్లో 1000 కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని, పవన్ కళ్యాణ్ కూడా ఆయన మోసం చేస్తారని నాని మండిపడ్డారు. అలాంటి మనస్తత్వం చంద్రబాబుదని తీవ్రస్థాయిలో విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అతి తక్కువ సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అన్నారు. ఇక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీదేవిని ఆయన అవినాషులు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలతో కలిసి ఆయన మాట్లాడారు.